తెలంగాణలో ఈ రోజుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తవుతుంది. దీంతో అటు నల్లగొండలో ప్రగతి సభ అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే ఇంతసేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ సభలో పాల్గొన్నారు. తమ ప్రభుత్వం చేసినా చేయబోయే కార్యక్రమాలను ఏకరువు పెట్టారు. యథావిధిగా బీజేపీని బీఆర్ఎస్ని టార్గెట్ చేసి కేసీఆర్ ముఖ్యంగా కేసీఆర్ టార్గెట్గా చాలా విమర్శలు సంధించారు. ఆయన అసెంబ్లీకి రావట్లేదు, ఆయన సలహాలు సూచనలు ఇవ్వట్లేదు, ఓడగొడితే ఫామ్ హౌస్లో పడుకోవడం ఇది ఏం పద్ధతి, ఇది కరెక్ట్ కాదు, ప్రతిపక్ష పాత్ర పోషించాలి కేసీఆర్, అసెంబ్లీకి రావాలంటూ కూడా రేవంత్ రెడ్డి మరొకసారి నల్గొండ ప్రజల సాక్షిగా నల్గొండ వేదికగా కేసీఆర్ను అసెంబ్లీకి రావాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇటు నడ్డా సరూర్ నగర్లో నిరసన సభ 6 అబద్ధాలు 66 మోసాలు అంటూ బీజేపీ కూడా ఒక నిరసన సభను ఈరోజు ఏర్పాటు చేసింది. దానికి జాతీయ అధ్యక్షుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరయ్యారు. అటు రేవంత్ రెడ్డి నల్గొండ సభలో పాల్గొంటున్న సమయంలోనే ఇక్కడ సరూర్ నగర్లో బీజేపీ నిరసన సభ కూడా పెద్ద ఎత్తున నిర్వహించింది. దానికి జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరయ్యారు. ఇక అటు బీఆర్ఎస్ ఈరోజు ఎలాంటి యాక్టివిటీ తీసుకోలేకపోయినా ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. దానికి సంబంధించి రేపు మధ్యాహ్నం 1 గంటకి ఆ పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ కాబోతున్నారు. ఖచ్చితంగా ఆ భేటీ సందర్భంగా అసెంబ్లీ వ్యూహాన్ని ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ రచించే అవకాశం ఉంది. ఆ సందర్భంగా ఏడాది పాలన కూడా పూర్తయింది ఈరోజు కాబట్టి రేపే కేసీఆర్ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు. ఆ సందర్భంగా ఆయన ఏం మాట్లాడబోతారు? ఇప్పటివరకు కేసీఆర్ బయటకు పెద్దగా రావట్లేదు, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన జనంలో పెద్దగా లేరు. అంతకుముందు 14 ఏళ్ల పాటు ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ను కదం తొక్కించిన కేసీఆర్ ఆ తర్వాత అధికారంలోకి తెచ్చారు. 2014 నుంచి మొన్నటి వరకు కూడా ఏడాది క్రితం వరకు కూడా అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో అధికార పార్టీగా కూడా బీఆర్ఎస్ని కేసీఆర్ ముందుండి నడిపించారు. అయితే ప్రధాన ప్రతిపక్ష పాత్రలోకి మారిన ఏడాది కాలంలో కేసీఆర్ 1-2 సందర్భాల్లో మినహా ఎక్కడా పెద్దగా కనిపించలేదు, వినిపించలేదు. అయితే ఆ రోల్ని కేటీఆర్ అందిపుచ్చుకున్నారు. కేటీఆర్ పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అటు హరీష్ రావు కీలక నేత హరీష్ రావుతో కలిసి ఎక్కడా పార్టీలో స్తబ్దత లేకుండా ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే రోల్ని కేటీఆర్ తీసుకున్నారు. అయితే కేటీఆర్ ఆ రోల్ తీసుకోవడం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి నచ్చట్లేదు. కేసీఆరే రావాలి అసెంబ్లీకి అని ఆయన ఏడాది కాలంగా కూడా కోరుతూ వస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి విజ్ఞాపనను కేసీఆర్ మన్నిస్తారా? ఎల్లుండి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా? ఆయన ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు ప్రజల్లోకి అనేది రేపు మధ్యాహ్నం ఆయన కీలక నేతలతో సమావేశం అవుతున్నారు. ఎమ్మెల్యేలంతా హాజరవుతున్నారు. లంచ్ మీటింగ్, అది లంచ్ తర్వాత మీటింగ్ ఉండబోతుంది. ఆ సందర్భంగా కేసీఆర్ ఏ రకంగా దిశానిర్దేశం చేయబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు అనేది చాలా కీలక అంశంగా ఉంది. సరూర్ నగర్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నిరసన సభ బీజేపీ ఏర్పాటు చేసింది. ఏడాది పాలనకు సంబంధించి 6 అబద్ధాలు ఆడారు, 66 మోసాలు చేసింది కాంగ్రెస్ పార్టీ అంటూ ఒక ఛార్జ్ షీట్ ఇప్పటికే రిలీజ్ చేసింది. దానికి సంబంధించి నిరసన సభలో నడ్డా మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ లో చూద్దాం. असिस्टेंस देंगे हमारे एग्रीकल्चर वर्कर्स को। क्या एग्रीकल्चर वर्कर्स को हमारे किसान भाइयों को 12,000 रुपए मिला क्या मित्रों? इसीलिए मैं कहता हूं ये इनके जादूगरी का काम है, ये इनके मदारीगिरी का काम है। ये लोगों को धोखा देते हैं। इन्होंने कहा था कि 5 बोनस पर लीटर, 5 रुपए पर लीटर फार्मर को दूध का मिलेगा। मिला क्या? इसलिए किसानों के साथ छल। बहनों को इन्होंने कहा था कि हम 2,500 प्रति महीने बहनों को देंगे। क्या मेरी बहनों को मिला क्या? 2,500 मिला क्या? 2,500 प्रति महीने का मतलब 30,000 साल का मिला क्या मित्रों? ये इनका। और फिर उसके बाद एक बात कही, शादी मुबारक। और शादी मुबारक में कहा कि 1 लाख रुपए देंगे और 1 तोला सोना देंगे। मिला क्या मित्रों? याद रखो, ये मदारियों की सरकार है, ये जादूगरी करने वाले लोगों की सरकार है। इन्होंने पिछड़ी जाति के साथ भी धोखा दिया, पिछड़ी जाति को भी अन्याय किया। और इन्होंने कहा था कि महात्मा ज्योतिबा फुले बैकवर्ड कमीशन का सब प्लान लागू करेंगे। लागू किया। और उसी तरीके से इन्होंने कहा था कि मोस्ट बैकवर्ड क्लासेस का वेलफेयर डिपार्टमेंट बनाएंगे। बनाया क्या? साल गुजर गया, साल बनाया क्या? उसी तरीके से इन्होंने कहा था कि हम 2 लाख रुपए यादव कम्युनिटी को और कुरुमास को
उनको हम 2 लाख रुपए देंगे शीप फार्मिंग के लिए, भेड़ फार्मिंग के लिए। मिला क्या? मिला क्या? अब आप बताओ, ये मदारियों की सरकार है कि नहीं है? ये जादूगरी करने वाली सरकार है कि? ये धोखेबाज सरकार है कि नहीं है? ये फरेब करने वाली सरकार है कि नहीं है? ये युवा विरोधी सरकार है कि नहीं है? ये किसान विरोधी सरकार है कि नहीं है? ये महिला विरोधी सरकार है कि नहीं है? ये कर्मचारी विरोधी सरकार है कि नहीं है? ऐसी सरकार को रहने दोगे क्या? ऐसी सरकार को चैन से रहने दोगे क्या? मित्रों, इसलिए ये हमारी जिम्मेवारी बन जाती है कि हम आगे ध्यान में रखें कि हमको जो विकास करना है उसके दृष्टि से भारतीय जनता पार्टी ही एकमात्र पार्टी है जो तेलंगाना का विकास कर सकती है। मुझे यह भी बताया गया कि आजकल यहां ऋण लेने की आदत हो गई है, कर्जा लो, मौज मनाओ। मैं किशन रेड्डी से कह रहा था आते आते, मैंने DK अरुणा जी से भी चर्चा की, अरविंद जी से भी चर्चा की, कोंडा विश्वेश्वर रेड्डी जी से भी चर्चा की। मैंने कहा आप ध्यान में रखो, ये कांग्रेस पार्टी काठ की हांडी चढ़ाती है, काठ की हांडी। ये काठ की हांडी मालूम है आपको क्या होता है? अगर लकड़ी की हांडी चूल्हे के ऊपर रखोगे तो वो हांडी जलेगी कि नहीं जलेगी? जलेगी कि नहीं जलेगी? तो काठ की हांडी बार बार नहीं चढ़ाई जाती, ये एक ही बार जलती है और सदा सदा के लिए समाप्त हो जाती है। और जब मैं ये बात कह रहा हूं तो मैं 2-3 बातें आपके सामने कहना चाहता हूं। कांग्रेस पार्टी 4 वाक के सिद्धांत को लागू करती है। 4 वाक ने क्या कहा था? जितने दिन जियो, जितने दिन जियो, यावत जीवे, जितने दिन जियो सुखम जियो, सुख से जियो, जितने दिन जियो मौज में जियो, और मौज लेने के लिए ऋण लो और घी पियो। मौज लेने के लिए ऋण लो और घी पियो, और जब भस्म हो जाओगे, जब समाप्त हो जाओगे, तो कौन किसका ऋण देखेगा, कौन किसको याद रखेगा? कांग्रेस पार्टी ने भी तय किया है कि जितने दिन राज करो, उधार लेकर के राज करो और घी पियो, मौज करो। जब तुम्हारा राज चला जाएगा तो तुमको कौन याद रखेगा? सदा सदा के लिए तुम चले जाओगे। ये कांग्रेस पार्टी ने तय कर रखा है। मित्रों, आज कांग्रेस पार्टी के पांव तमिलनाडु से उखड़े हुए 60 साल हो गए, 60 इयर्स, लौट करके नहीं आए। आज कांग्रेस पार्टी उत्तर రైట్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది, రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అంటూ కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చెప్పారు. అక్కడ అదే సభలో మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ తాము పోరాటం చేశామో ఆ పోరాట ఫలితాలు బీఆర్ఎస్ను గద్దెదించాయి, కానీ అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయిందంటూ కూడా ఆయన మాట్లాడారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే తెలంగాణలో అంటూ చెప్పారు. ఇది నిరసన సభ ఇప్పుడు సరూర్నగర్లో జరుగుతుంది బీజేపీ పార్టీ పరంగా. అటు నల్లగొండలో ఈరోజు రేవంత్ రెడ్డి టూర్ జరిగింది. అక్కడ నల్గొండకు సంబంధించి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది పాలనలో జరిగిన ఫలాలు అన్నీ కూడా అక్కడ మంత్రులంతా కూడా హాజరయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, బట్టి విక్రమార్క, డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాయ నరసింహ అంతా కూడా అటెండ్ అయ్యారు. అక్కడ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు? ముఖ్యంగా ఆయన కేసీఆర్, మోడీ ఇద్దరిని టార్గెట్ చేశారు, ఇద్దరిని కలిపి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం. మరి ఈరోజు నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా, సంవత్సరం పూర్తి అయింది, మీరు ఎప్పుడైనా మీ ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించిండ్రా? మీరు శాసనసభకు వచ్చిండ్రా? మీ అనుభవాన్ని ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 సంవత్సరాలుగా మీకున్న అనుభవాన్ని, మీ వయసును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్క రోజైనా వినియోగించిండ్రా? మీరు ఆలోచన చేయండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. చంద్రశేఖరరావు గారు ఇంత అనుభవాన్ని 40 సంవత్సరాల ప్రజా జీవితంలో 4 కోట్ల ప్రజలు మీకు అండగా నిలబడి మిమ్మల్ని మోస్తే ఈరోజు ప్రతిపక్ష పాత్ర, శాసనసభలో ప్రతిపక్ష కుర్చీ ఖాళీగా ఉండడం, ఈ తెలంగాణ సమాజానికి ఏమి సమాధానం చెప్తారు మీరు అని అడుగుతున్నా. ఇవాళ మీరు
నేను ఒకటే సూచన చేయదలుచుకున్నా, గెలిస్తే ఉప్పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం, కుంగిపోయి ఫామ్ హౌస్లో పడిపోవడం మీ స్థాయికి మీ గౌరవానికి తగ్గదు. రైట్, విన్నాం కదా. కేసీఆర్ని, ముఖ్యంగా కేసీఆర్ని టార్గెట్ చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉండడం మంచిది కాదు, ప్రజల పక్షాన మీరు వచ్చి పోరాడండి అంటూ కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ కోరుతున్నారు. అదే సమయంలో కేసీఆర్కి ఇంత అపార అనుభవం ఉంది, తమకు వచ్చి సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి, ఓడిపోతే ఫామ్ హౌస్లో ఉండడం కరెక్ట్ కాదంటూ కూడా కేసీఆర్ని టార్గెట్ చేశారు. అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలనేది రేవంత్ రెడ్డి ఉద్దేశమా, లేదంటే రానప్పుడు ఆ కుర్చీని ఇంకెవరికన్నా ఇవ్వండి కేసీఆర్ రాకపోతే అని చెప్పడం ఆయన ఉద్దేశం అనేది అర్థం కాకపోయినా ఏడాది కాలంగా కూడా ఆయన కేసీఆర్ని ఇదే టార్గెట్ చేస్తున్నారు. సభకు రండి, అసెంబ్లీకి రండి, చర్చించండి అని కోరుతున్నారు. అటు బీఆర్ఎస్ మాత్రం సభకు వస్తే కేసీఆర్ను అవమానించడమే రేవంత్ రెడ్డి టార్గెట్గా ఉంటుంది. రేవంత్ రెడ్డి పదే పదే అవమానిస్తూ టార్గెట్ చేస్తారు తమ నాయకుని. కాబట్టి మేము ఎప్పుడు రావాలో మాకు తెలుసు, అప్పుడే వస్తామంటూ వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడు కేసీఆర్ రాబోతున్నారు ప్రజాక్షేత్రంలోకి కానీ అసెంబ్లీకి కానీ ఎప్పుడు రాబోతున్నారు అనేది రేపు మధ్యాహ్నం 1 గంటకు ఆయన కీలక సమావేశం అని చెప్పొచ్చు. ఎల్లుండి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి కాబట్టి రేపు మధ్యాహ్నం 1 గంటకి ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కీలక నేతలందరితో కేసీఆర్ భేటీ కాబోతున్నారు. ఆ భేటీ సందర్భంగా ఆయన ఏదో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుకి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయి ఏడాది అవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. కాబట్టి ఏడాది కాలం సైలెంట్గా ఉన్న కేసీఆర్ రేపు ఏం మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది. ఆయన ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మాత్రమే దిశానిర్దేశం చేసి ఏ రకంగా ముందుకెళ్ళాలి వదిలేస్తారా, లేదంటే తాను అసెంబ్లీకి వస్తానని కానీ, లేదంటే జనవరిలో ఎంటర్ అవుతాను, ప్రజాక్షేత్రంలోకి వెళ్తానని కానీ ఒక బస్సు యాత్ర లాంటిది కూడా ఒక ప్లానింగ్ ఉంది అని తెలుస్తుంది. అలాంటిది ఏమైనా అనౌన్స్ చేస్తారా, ఏం చెప్తారు తమ నాయకులకు ఎలాంటి భరోసా ఇస్తారు రేపు కేసీఆర్ అనేది తేలాల్సిన అవసరం ఉంది. అటు మోడీపై, దేశ ప్రధాని నరేంద్ర మోడీపై కూడా ఇదే సభలో నల్లగొండ ప్రగతి నివేదన సభలోనే రేవంత్ రెడ్డి మాట్లాడారు. అక్కడ తాము చేసిన అభివృద్ధిని వివరిస్తూ మోడీకి సంబంధించి కూడా కొంచెం కీలక వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి చేశారు. అక్కడ ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. ఇవాళ అక్కడ నడ్డా వచ్చిందంటే ఎక్కడి నుంచో, అయ్యా నడ్డా గారు మీరు మా అడ్డ మీదకి వచ్చారు, అడ్డగోలుగా మీరు మాట్లాడకండి. నేను సూటిగా నడ్డా గారిని కాదు కానీ మోడీ గారిని అడుగుతున్నా. నీ గుజరాత్ రాష్ట్రంలో 14 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 11 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు. 25 సంవత్సరాలల్లా నరేంద్ర మోడీ గారి పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహారా, లేకపోతే ఛత్తీస్గఢ, జార్ఖండ్, కర్ణాటకనా, మహారాష్ట్రనా, ఏ రాష్ట్రమైనా నేను సవాల్ విసురుతున్న నరేంద్ర మోడీ గారు మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఒక్క సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇస్తే మీరు లెక్క చూపించండి. ఢిల్లీ నడి బజార్లో మీకు క్షమాపణ చెప్పి తల వంచుకొని నేను వస్తా, లేకపోతే నా లెక్క అప్ప చెప్తా. నీ పార్టీ నీ నాయకులను నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని, మా ప్రభుత్వాన్ని అభినందించు. అప్పుడే ఈ దేశ ప్రధానమంత్రిగా మీ గౌరవం పెరుగుతుంది. రైట్, ఎక్కడ బీజేపీ అధికారంలో ఉన్న ఎక్కడ కూడా 55,000 ఉద్యోగాలను ఒకే ఏడాదిలో ఇవ్వలేదని, ఆ 55,000 ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం, దేశంలో ఏ ప్రభుత్వం ఏడాదిలో ఇవ్వలేదని రేవంత్ రెడ్డి తమ ప్రగతిని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా చెప్తున్నారు. అయితే దీనిపై కూడా బీఆర్ఎస్ నుంచి విమర్శలు ఉన్నాయి. నోటిఫికేషన్లు ఇచ్చాం, తామే పరీక్షలు నిర్వహించాం, రిజల్ట్ ఇచ్చే ముందు అధికార మార్పిడి జరిగింది, 30,000 ఉద్యోగాలు తాము ఇచ్చినవే అని అటు బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంటుంది. ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఏడాదిలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, అందులో 55,000 పూర్తయ్యాయని చెప్తున్నారు. మొత్తానికి ఏదైనా ఉద్యోగాల విషయంలో మోడీని, నేరుగా నరేంద్ర మోడీని సవాల్ చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న ఎక్కడైనా ఇలా ఉద్యోగాలు ఇచ్చారా చెప్పండి అంటూ మోడీని నడ్డా సభను ఉద్దేశించి, అంటే నడ్డా సరూర్ నగర్ వచ్చారు కాబట్టి నడ్డాకు ఇది మా అడ్డా అని చెప్తూ మోడీకి రేవంత్ రెడ్డి సవాల్ చేసిన బయట మనం ఇప్పుడే ఆయన మాటలు విన్నాం. అయితే దీనికి సంబంధించి రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా చాలా పెద్ద ఎత్తున సంబరాలని, ఏడాది పాలన ఈ రోజుకి పూర్తయింది, దీని ముగింపు సంబరాలు రేపు ఎల్లుండి జరగబోతున్నాయి. రేపు ట్యాంక్ బండ్ మీద పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతాయి. ఎల్లుండి తెలంగాణ తల్లి, కొత్త రూపంతో వస్తున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఎల్లుండి జరగబోతుంది. ఈ విగ్రహావిష్కరణకి రాహుల్ గాంధీ లేదా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఎవరినో ఒకరిని ఖచ్చితంగా తీసుకురావాలనే ఒక కృత నిశ్చయంతో ఇక్కడ అధికార పార్టీ ఉంది, ప్రభుత్వం ఉంది. అయినప్పటికీ వాళ్ళు ఎవరు వచ్చే అవకాశం అయితే ఇప్పటి వరకు లేదు. రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. దీనిపై కూడా వివాదం ఉంది. ఈ తెలంగాణ తల్లి రూపురేఖలపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ తల్లి గతంలో ఏదైతే ఉందో ఆ తెలంగాణ తల్లినే ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం ఉన్న చోట 4 ఏళ్ల తర్వాత తాము అధికారంలోకి వస్తాం, అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి ఆ స్థానంలో
ప్రస్తుతం టీఆర్ఎస్ ఏదైతే తెలంగాణ తల్లి రూపు ఒకటి చెప్తుందో ఆ రూపంతో తెలంగాణ తల్లిని పెడతామని చెప్తున్నారో అది కూడా కొంత కాంట్రవర్షియల్. గతంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు సందర్భంగా ఎలాంటి కాంట్రవర్షియల్ అయిందో ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా కూడా అలాంటి కాంట్రవర్షియల్ అవుతుంది. అయితే ఈ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కోసం రావాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ నేరుగా ఈరోజు కేసీఆర్ని కలిశారు. కేసీఆర్ని ఫామ్ హౌస్కి వెళ్ళి కలిసి ఈ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని ఆహ్వానించారు. ఇది ఖచ్చితంగా ఒక ఎత్తుగడలో భాగంగా మనం చూడాలి. ఎందుకంటే అసలు తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చడాన్నే బీఆర్ఎస్ తప్పుపడుతుంది. అలాంటి మార్చిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకి కేసీఆర్ని ఆహ్వానించడం అనేది ఇది అధికార పార్టీ ప్రభుత్వం ఎత్తుగడగా మనకు కనిపిస్తుంది. కేసీఆర్ ఖచ్చితంగా దానికి వచ్చే అవకాశం లేదు. బీఆర్ఎస్ నేతలు కూడా ఎవరు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆ తెలంగాణ తల్లి రూపురేఖలనే బీఆర్ఎస్ అంగీకరించట్లేదు కాబట్టి అదే రోజు అంటే ఎల్లుండే సెక్రటేరియట్ ప్రాంగణంలో ప్రభుత్వం కొత్త రూపురేఖలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడుతుంటే మేడ్చల్లో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బీఆర్ఎస్ చెప్తున్న తెలంగాణ తల్లి ఉందో ఆ రూపురేఖలతో అందులో కొంచెం కిరీటం ఉంది, రాచరికాన్ని పోలి ఉంది అనేది కాంగ్రెస్ అభ్యంతరం. ఆ తెలంగాణ తల్లినే మేడ్చల్లో కొత్తగా మళ్ళీ పెట్టబోయేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది పాత తెలంగాణ తల్లి విగ్రహం. గత 10 ఏళ్ళుగా కూడా బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది దీన్ని. ప్రతి గ్రామాన ఇలాంటి తెలంగాణ తల్లి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా అంటే ఇప్పుడున్న కాంగ్రెస్లో ఉన్న చాలామంది నేతలు, జేఎస్లో ఉన్న చాలామంది నేతలు కూడా ఈ తెలంగాణ తల్లికి దండలు వేసి ఆరాధించిన వారే. అయితే ఇందులో ముఖ్యంగా కిరీటం ఉంది కాబట్టి ఆ కిరీటం అనేది కొంచెం రాచరిక సింబల్గా ఉంది. అదేవిధంగా ఆభరణాలు కూడా రాచరికాన్ని పోలి ఉన్నాయి. ఆమె ఒక రాచరికపు మహిళలా ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. అందుకే ఆ విగ్రహ స్థానంలో ఇప్పుడు కొత్త విగ్రహం మనం ఆడ పక్కన చూస్తున్నాం. గ్రీన్ కలర్ శారీలో మక్క సజ్జా కంకులతో ఉంది ఒక మహిళ. అవి తెలంగాణ ఆడపడుచులా కనిపిస్తుంది. తెలంగాణ ఆడపడుచులా నగలు కూడా ధరించి ఉంది అని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇక్కడ ఇంకొక అభ్యంతరం ఏంటంటే అందులో మనకు చేయి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ 2 చేతులు ఖాళీగా లేవు. ఒక చేతిలో బతుకమ్మ ఉంది, మరో చేతిలో సజ్జలు మక్క కంకులు కనిపిస్తున్నాయి మనకు. అక్కడ మాత్రం ఒక చేయి ఇట్లా చూపిస్తుంది అభయహస్తంలా. అంటే హస్తం అంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు కాబట్టి దానిపై కూడా బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. తెలంగాణ తల్లి విషయంలో కూడా తమ గుర్తును ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని చెప్తుంది. ఈ రకంగా ఈ 2 తెలంగాణ తల్లులు ఒకే రాష్ట్రం కానీ ఇప్పుడు 2 తల్లులు అంటే బీఆర్ఎస్ దీన్నే ఆరాధిస్తాం, దీన్నే పూజిస్తామని చెప్తుంది. కొత్త తెలంగాణ తల్లి అది అని ఆ మహిళ అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఇప్పుడు 2 తల్లులు ఒక రాష్ట్రానికి ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి ఎల్లుండి విగ్రహావిష్కరణ జరగబోతుంది. ఏం చేయబోతుంది రేపు ఎల్లుండి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఏంది, బీఆర్ఎస్ ఏం చేయబోతుంది, దానికి సంబంధించి మా ప్రతినిధులు కొండల్ శ్రీకాంత్ ఇద్దరు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. కొండల్ శ్రీకాంత్తో మాట్లాడదాం. ముందు కొండల్ వద్దకు వెళ్దాం. కొండల్, నల్గొండలో ఇప్పుడే రేవంత్ రెడ్డి సభ ముగిసింది. అక్కడ నుంచి ఆయన బయలుదేరి వస్తున్నారు. రేపు ఎల్లుండి కూడా ఈ రోజుకి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది. రేపు ఎల్లుండి కూడా భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. అటు ట్యాంక్ బండ్ పై కానీ లేదంటే తెలంగాణ తల్లి విగ్రహం కొత్త తెలంగాణ తల్లి ఆవిష్కరణ ఎల్లుండి జరగబోతుంది. ఎలాంటి కార్యక్రమాలు రేపు ఎల్లుండి జరగబోతున్నాయి అనేది ఒక పాయింట్. రెండవది తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకి గతంలో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు కూడా అఫ్కోర్స్ రాహుల్ గాంధీని లేదా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీని ఆహ్వానించే ప్రయత్నం జరిగింది. వాళ్ళు వస్తారని ప్రచారం అయింది, రాలేదప్పుడు. ఇప్పుడు కూడా వాళ్ళలో ఎవరో ఒకరు వస్తారని అనుకున్నారు. వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకి ఎవరైనా జాతీయ నేతలు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? రేపు ఎల్లుండి కాంగ్రెస్ పార్టీ ముగింపు సంబరాలు ఎలా ఉండబోతున్నాయి? మొత్తానికైతే అమ్మరాన్ అంటే ఎలా సంబరాలు చేయాలని అయితే ప్రభుత్వం డిసైడ్ అయింది. దానికి అనుగుణంగానే ఈరోజు సెలబ్రేషన్స్ ప్రారంభించని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ సెక్రటరియట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక పండుగ వాతావరణం కల్పిస్తున్నాయి. ఎక్కడ చూసినా విద్యుత్ దీపాలు. మొత్తం 120 స్టాల్స్ను 3 చోట్ల ఇవన్నీ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ కళారూపాలు అనుకోండి, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ అనుకోండి, తెలంగాణలో ఉత్పత్తులు అనుకోండి, వీటన్నింటితో స్టాల్స్ని ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణ కళారూపాలు, కళలు ప్రదర్శన ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతంలో సెక్రటరియట్ ముందున్న గ్రౌండ్లో ఈ ఏర్పాట్లు ఉన్నాయి. దీంతోపాటు హెచ్ఎండిఏ గ్రౌండ్లోను, ట్యాంక్ బండ్లోను, అదేవిధంగా ట్యాంక్ బండ్ పైన నెక్లెస్ రోడ్లో ఉన్న ప్లాజా గ్రౌండ్లో మొత్తం 4 చోట్ల ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కళాకారులు సంబంధించిన కళలు ప్రదర్శన ఉంటుంది. అదేవిధంగా మ్యూజికల్ నైట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు వందే మాతరం శ్రీనివాస్తో మ్యూజికల్ నైట్ ఉంది. రేపు సిప్లిగంజ్ గాయకుడు సిప్లిగంజ్తో కార్యక్రమం పాల్గొంటారు. దాంతోపాటు ఎల్లుండి చివరి రోజైన రోజు తమన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేత మ్యూజిక్ కార్యక్రమం అన్నది ఏర్పాటు చేశారు. ఇక ఎల్లుండి 9 సాయంత్రం తెలంగాణ తల్లి విగ్రహాన్ని
రేవంత్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. ఇక్కడికి అందరినీ ఆహ్వానించారు. ప్రభుత్వం అందరిని ఆహ్వానిస్తుంది. ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రతి ఒక్కరు కూడా ఈ సంబరాల్లో పాల్గొనాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పీల్ చేశారు. దీనికి అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా తెలంగాణ జాతరగా దీన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి, తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకోబోతున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పి ప్రభుత్వం కోరుతుంది. దీనిలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా ఈరోజు ఆహ్వానించడం జరిగింది. గవర్నర్ను జిష్ణుదేవ్ వర్మను ఆహ్వానించడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన అధ్యక్షులను కూడా ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా వెళ్ళి ఆహ్వానించిన పరిస్థితి ఉంది. మొత్తాన్ని చూసుకుంటే ఒకవైపు ప్రభుత్వం సంబరాలను అంబరానంటేలా చేస్తున్నప్పుడు కూడా ఇది ఒక పొలిటికల్ ఇదిగా రాష్ట్రంలో పొలిటికల్ వాతావరణాన్ని హైటెన్షన్ క్రియేట్ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రభుత్వం విజయోత్సవాలు ఏడాది పూర్తి చేస్తున్న సందర్భంగా తమ ప్రోగ్రెస్ను చెప్పుకునేందుకు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా వాడుకుంటుంది. తాము ఏడాది కాలంలో ఏ శాఖలో ఏమేం చేశామన్నది పూర్తిగా ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక సంబరాల దాంతో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం అన్నది ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణ విగ్రహావిష్కరణకు కేసీఆర్ ను ఆహ్వానించిన పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అన్నదే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది ఒకటి నిజంగా ఇంట్రెస్టింగ్ పాయింట్ అయినప్పటికీ కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు దాదాపు తక్కువగా ఉంటాయి. ఎందుకుంటాయంటే అసలు ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్నే బీఆర్ఎస్ అంగీకరించట్లేదు. అలా అంగీకరించని ఆ విగ్రహావిష్కరణకి కేసీఆర్ ఎలా వస్తారు అని ప్రభుత్వం భావించింది. ఆయనను ఆహ్వానించడం వెనుక వ్యూహం ఏంటి? ఇది ఖచ్చితంగా ఒక రాజకీయ ఎత్తుగడగానే మనం చూడాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది. ఎందుకంటే తెలంగాణ తల్లి ఇప్పుడు ఎవరైతే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారో ఈ రూపురేఖల పైన బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. గత 10 ఏళ్ల పాటు తెలంగాణ తల్లి విగ్రహం ఊరున ఏర్పాటు చేసినాము. తెలంగాణ తల్లి విగ్రహానికి ఇప్పుడు ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది ఇది కాంగ్రెస్ తల్లి విగ్రహం అన్న ఆరోపణలు బీఆర్ఎస్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అనుకోండి, ముఖ్యంగా కేసీఆర్ హాజరయ్యే ఛాన్స్ లేదని చెప్పాలి. 100% లేకపోవచ్చు. అయితే కాకపోతే ఇక్కడ గవర్నర్ను అధికారికంగా గవర్నర్ను ఆహ్వానించారు. అదేవిధంగా కేంద్ర మంత్రులను కూడా బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రెసిడెంట్స్ కూడా ఆహ్వానించారు. మరి రేపు బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరవుతారా అన్నది కూడా కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్గానే ఉంటుంది. బీఆర్ఎస్ ఎటు ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ వచ్చే ఛాన్స్ అయితే కనిపించడం లేదు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకి ఎవరు రాబోతున్నారు, ఎవరు విగ్రహావిష్కరణ చేస్తారు? ఎందుకంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీలో ఎవరో ఒకరిని తేవాలనే ప్రయత్నం అయితే కొంత జరిగింది. ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? లేకుంటే జాతీయ స్థాయి నాయకులు ఎవరైనా ముఖ్య అతిథిగా వచ్చే ఛాన్స్ ఉందా? అంటే ఈ విషయంలో రేపు మధ్యాహ్నానికి క్లారిటీ వస్తుందని చెప్పి మనకంతున్న సమాచారం. ఎందుకంటే ఇప్పటికే ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, లేదంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముగ్గురిని, మల్లికార్జున్ ఖర్గేను ఈ నలుగురిని ఆహ్వానించిన పరిస్థితి అయితే ఉంది. వీరిలో ఖచ్చితంగా సోనియా గాంధీని తీసుకురావాలన్న ఒక పట్టుదల అయితే ప్రభుత్వంలో కనిపించినప్పటికీ కూడా ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు హాట్గా సాగుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారు ఎంతవరకు టైం ఇస్తారన్నది కొంత డౌట్గానే ఉంది. ఏదేమైనప్పుడు కూడా రేపటి మధ్యాహ్నం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరు రాని పక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే తెలంగాణ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి సాయంత్రం ఇదే రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో ఈ మెయిన్ ఎంట్రన్స్ కు ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే విగ్రహానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తిగా వచ్చింది. అక్కడ ఏర్పాట్లు పూర్తిగా విగ్రహానికి ముందు ఈ ఎంట్రన్స్ వరకు కూడా ఫౌంటైన్ ను ఏర్పాటు చేయడం, పూర్తిగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ విగ్రహం ఉండేలా ఏర్పాట్లు చేశారు. మొత్తానికి ఈ సంబరాలను మాత్రం ఘనంగా సెలబ్రేట్ చేసేందుకు ప్రభుత్వం అయితే ఆ స్థాయిలో ఏర్పాటు చేసింది. కళ్యాణ్ రైట్ కొండాల్, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ విషయం పక్కన పెడితే ప్రభుత్వ పరంగా ఈ ఏడాది పాలనపై ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఆ ఏడాది పాలన ఏ రకంగా ఉండబోతుంది, అదే సమయంలో ఒక 2-3 ఇంపార్టెంట్ పథకాలు ఏమైనా అనౌన్స్ చేస్తారు డిసెంబర్ 9 లోపు అని అనుకున్నారు. మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుంది ఈ లోపు అనుకున్నారు. అవి ఏవి జరగలేదు. ఏంటి దానికి కారణం ఏంటి?
ముఖ్యంగా కేబినెట్ విస్తరణకు సంబంధించి ఈ ఏడాది సెలబ్రేషన్స్ ముందే అంటే 7 తారీఖు ముందే జరగాలని చెప్పి ప్రభుత్వంలో కొంత చర్చ జరిగింది. దానికి అనుగుణంగానే ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే పార్లమెంటు సమావేశాలు, దాంతోపాటు మహారాష్ట్ర ఎన్నికలు, వీటన్నిటి నేపథ్యంలో హైకమాండ్ నుంచి కొంత గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతోనే ఇప్పటికీ కేబినెట్ ఎక్స్పాన్షన్ అన్నది జరగలేదన్నది ఒక చర్చ జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి కేబినెట్ ఎక్స్పాన్షన్తో పాటు ఇక మిగతా పథకాలను అనౌన్స్ చేస్తారా అన్నది ఇంకా కొంత స్పష్టత రావాల్సింది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే రుణమాఫీకి సంబంధించిన మేజర్ అచీవ్మెంట్గా ప్రభుత్వం చెప్పుకుంటున్న నేపథ్యంలో రేపు దీనిపైన మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ కొండల్. రైట్ శ్రీకాంత్, తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లకి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుంది, ఎల్లుండి చేయబోతుంది. దానికి సంబంధించి కేసీఆర్ను కూడా ఆహ్వానించారు ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్ళి. దానికి కేసీఆర్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. అదే సమయంలో ఎక్కడైతే రాజీవ్ గాంధీ విగ్రహం ఉందో అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని 4 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తాం, పెడతామని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఈ అన్నిటికంటే ముఖ్యంగా రేపు మాజీ మంత్రి హరీష్ రావు ఒక ఛార్జ్ షీట్ విడుదల చేయబోతున్నారు. అంటే ఏడాది పాలనకు సంబంధించి రేపు ఉదయం 10 గంటలకి తెలంగాణ భవన్లో హరీష్ రావు చేతుల మీదుగా ఛార్జ్ షీట్ రిలీజ్ కాబోతుంది. వాళ్ళంతా అక్కడి నుంచి నేరుగా ఎమ్మెల్యేలు హరీష్ రావు అంతా కూడా కేసీఆర్ని కలవబోతున్నారు. కేసీఆర్ ఎల్పీ శాసనసభ పక్ష మీటింగ్ జరపబోతున్నారు. ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఏంటి బీఆర్ఎస్ యాక్టివిటీ ఛార్జ్ షీట్లో ఏం చెప్పాలనుకుంటుంది? కేసీఆర్ సభకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఈ సెషన్స్కి అటెండ్ అవుతారా? కళ్యాణ్, బీఆర్ఎస్ ప్రధానంగా ఛార్జ్షీట్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది వైఫల్యాలనే ఎత్తి చూపే అవకాశం ఉంటుంది. ఏడాది కాలంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, ప్రస్తుతం జరుగుతున్న అమలవుతున్న హామీలపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 420 హామీలను ఇచ్చిందని బీఆర్ఎస్ నేతలు మేనిఫెస్టోతో సహా ప్రజల ముందు ఉంచుతున్నారు. 6 గ్యారెంటీల్లో ఉచిత బస్సు పథకం మినహా మిగతా పథకాలేవి కూడా ప్రజలకు అందడం లేదన్న ఒక ప్రధాన ఆరోపణను బీఆర్ఎస్ చేస్తుంది. నాడు నేడు పేరుతో గత కొన్ని రోజుల క్రితమే పార్టీ కీలక నేత హరీష్ రావు కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టారు. ఇప్పుడు తాజాగా రేపు ఏడాది పాలనపై పూర్తిగా ఏడాది పాలనలో అన్ని శాఖల వారీగా కూడా కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఛార్జ్ షీట్ విడుదల చేయబోతుంది. ఈ ఛార్జ్ షీట్లో గత ఏడాది డిసెంబర్ 7వ తేదీ నుంచి ప్రస్తుతం ఈ డిసెంబర్ 7వ తేదీ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ప్రజల నుంచి వచ్చిన స్పందన ఎలా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఏ వర్గానికి కూడా చేరువ కాలేదన్న అభిప్రాయాన్ని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. అన్ని వర్గాలను రోడ్డుకెక్కించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే మళ్ళీ దక్కుతుందని 2014కు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎలాంటి ఆందోళనలు జరిగాయో ప్రస్తుతం ఏడాది కాలంలోనే అలాంటి ఆందోళనలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ ఛార్జ్షీట్లో రేపు 1 ఇయర్ పాలనపై అంటే ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ పార్టీ పూర్తి అభిప్రాయాన్ని వెల్లడించనుంది. ఇదే సమయంలో రేపు మధ్యాహ్నం ఒక కీలక సమావేశం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహిస్తారని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావడం 2 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు అసెంబ్లీలో మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ శాసన మండలిని కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే వినియోగించుకోవాలన్న యోచనలో బీఆర్ఎస్ ఉంది. ప్రభుత్వ వైఫల్యాలు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మనం ముందు నుంచి చూసుకుంటున్నట్లయితే రైతులపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. రైతులకు సంబంధించి రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూనే రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న అంశాలను కూడా అసెంబ్లీలో చర్చకు తెచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటీవల హైదరాబాద్ పరిధిలో మనం పరిశీలించినట్టయితే మూసీ హైడ్రాకు సంబంధించి హాట్గా రాజకీయాలు మారాయి. భూసేకరణ విషయంలో కొడంగల్లో అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే కొడంగల్ నియోజకవర్గంలో భూసేకరణ అంశం కూడా రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. ఈ అన్ని అంశాలను అసెంబ్లీ వేదికగానే ఎండగట్టేయాలన్న యోచనలో బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలను కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఈ నెలపాటు నిర్వహించాలని ఇప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది. అసెంబ్లీ సమావేశాలు నెలపాటు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని పూర్తి స్థాయిలో అసెంబ్లీ వేదికగా ప్రజలకు తీసుకెళ్లాలన్న లక్ష్యంగా బీఆర్ఎస్ ఉంది. కళ్యాణ్, రైట్ శ్రీకాంత్, ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కరెక్ట్ ఈ రోజుకి కాంగ్రెస్ పాలనకి ఏడాది పూర్తవుతుంది. రేపు ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ అవుతున్నారు. అంటే ఏడాది పాలన తర్వాత మొదటిసారి కేసీఆర్ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారని చెప్పొచ్చు. ఏడాది సమయం కాంగ్రెస్కి ఇస్తామని చెప్పారు, ఇచ్చారు. రేపు కేసీఆర్ ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? లేకుంటే ఎమ్మెల్యేలతో మాట్లాడే సందర్భంగా సంచలనమైన నిర్ణయాలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ప్రెస్ మీట్ మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? ఏమైనా ఫీడ్బ్యాక్ ఉందా మీకు?
కేసీఆర్ ప్రధానంగా రేపు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులతో ప్రభుత్వ వైఫల్యాలనే చర్చకు తెచ్చే అవకాశం ఉంటుంది. అసెంబ్లీలో ఏ అంశాలను చర్చకు తెచ్చి ప్రభుత్వాన్ని అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలన్న అంశంపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అని ఒక రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నా ఈ అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ దాదాపు దూరంగానే ఉండే ఛాన్స్ ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు. అసెంబ్లీ సమావేశాల తర్వాత కేసీఆర్ స్పందించే అవకాశం ఉంటుంది. రేపటి సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయిలో కేటీఆర్ హరీష్ రావులు బాధ్యతలు నిర్వహించి అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకుని కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపైనే దిశానిర్దేశం చేసే ఛాన్స్ ఉంది. కళ్యాణ్, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. మొత్తానికి రేపు కేసీఆర్ ఎమ్మెల్యేలతో ఏం మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు? కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తయిన తర్వాత మొదటిసారి కేసీఆర్ ఎమ్మెల్యేని రేపే కలవబోతున్నారు. నెక్స్ట్ డేనే అని చెప్పాలి. అంటే ఈ రోజు కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తయింది, రేపు కేసీఆర్ భేటీ అవుతున్నారు ఎమ్మెల్యేలతో. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడతారు, ఏం జరగబోతుంది అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ పాయింట్. రేపు ఏం జరగబోతుంది, కేసీఆర్ ఏం చేయబోతున్నారు, రేవంత్ రెడ్డి రేపు ఎల్లుండి సంబరాల్లో ఎక్కడెక్కడ పాల్గొనబోతున్నారు, ఏం జరగబోతుంది, ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు ఏంటి, ఫెయిల్యూర్స్ ఏంటి, ఇలాంటి అన్ని అంశాలపై రేపు ఉదయం 10 గంటల నుంచి కూడా 10 టీవీలో మారథాన్ కాంక్లేవ్ ఉండబోతుంది. అన్ని వర్గాలకు సంబంధించిన మహిళల సమస్యలు ఏంటి, మహిళల ఇష్యూస్ని ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ సాల్వ్ చేసింది, ఉద్యోగుల సమస్యలు ఏంటి, గతంలో ఏం ఇబ్బందులు పడ్డారు, ఏం సాల్వ్ చేసింది, ఎందులో ఫెయిల్ అయింది, నిరుద్యోగులకు ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది, ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించి రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కంటిన్యూగా రకరకాల అంశాలపై రకరకాల నిపుణులతో, నాయకులతో, విశ్లేషకులతో 10 టీవీ మారథాన్ లైవ్ కాంక్లేవ్ నిర్వహిస్తుంది. దాన్ని ఖచ్చితంగా తప్పకుండా చూడండి రేపు ఉదయం 10 గంటల నుంచి. ఇది స్పెషల్ ప్రైమ్ టైం డిస్కషన్.